ఎవరు లేరు సోబత్కి ఆడుకుంటాం. హలో భాయ్ లో ఏంది మరి ఏం కదా సడన్లీ ప్లాన్ చేసినాం నేను అజయ్. మేము జూలాజికల్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్ పోతున్నాం. ఏమో యానిమల్స్ యూనివర్స్ ఉన్నాయంట కదా, అది చూడడానికి. సో రెడీ అయితే అయిపోయినాం. హెల్మెట్ అనేది అనుకోకుండా పోతున్నాం అంతే. చూడండి వీఆర్ గోయింగ్ టు జూ పార్క్. फ्लाईओवर का निकाल रहे ऊपर का दिख रहा पूरा सीराज की. హలో భాయ్ లోగ్ మేము వచ్చినాం నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక్కడ కొంచెం తినిపోదామని లోపల మళ్ళీ ఆకలిస్తాను. సో తిన్నాక సార్ మీకు లోపల తీసుకోవద్దు. ఇక్కడ నేను మీకు చూపెడతాను, చూడండి ఒకసారి. నెహ్రూ జూలాజికల్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్. ముంగడి హోటల్ ఫుల్ రష్, ఫుల్ పబ్లిక్ ఉన్నది. ఎగ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా బాయ్, కొంచెం కూడా టేస్ట్. హలో బాయ్, దిస్ ఇస్ నెహ్రూ జూలాజికల్ పార్క్. ఆడని పోదాం లోపల. ఇది పార్కింగ్ ఏరియా అనుకోండి. మొత్తం ఇక్కడ పార్క్ అయితే బండ్లు చూడండి. ఇటు ఒకసారి పబ్లిక్ గుర్తు అలా ఉన్నది. ఒకసారి టికెట్ల కాడ రష్ చూడండి సార్. ब्याज इधर देख कैसा है साला, निकाले वाला वीडियो इधर. నేను వచ్చిన జూలాజికల్ పార్క్లో నెహ్రూ జూలాజికల్ పార్క్. దీని అమ్మ పేరు కూడా వస్తలేదు. एकदम క్రేజీ వైబ్ ఉన్నది బాయ్. ఇక్కడ గార్డెన్ బిడ్డన్లు एकदम కిరాకు ఉన్నాయి. ఫ్యామిలీస్ ఫుల్ స్కూళ్ళు చాలా మంది వచ్చినారు. చూడండి ఒకసారి లోపల చూపెడతాం. పుల్లని చూడడానికి వచ్చినాం. ఇక్కడ స్పెషల్ అయితే సింహాలు పుల్లులని అంతేగా సఫర్ రైడ్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ గాయస్ ఫ్యామిలీస్ ఎట్లా వచ్చినాయి, ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ అవి కూడా ట్రైన్ ఉన్నాయి చూడండి, అక్కడ ట్రైన్స్ అవి ఉన్నాయి. క్రేజీ వైబ్ వస్తుంది బాయ్. ఇటు ఒకసారి చూడండి. అబ్బా రాజు ఇదిరా, ఇది చూడండి బాయ్ ఒకసారి. ఏ రియల్ జిరాఫీలు, న్యాచురల్ జిరాఫీలు రా, న్యాచురల్ జిరాఫీలు, జింకలు. దీని అమ్మ క్రేజీ చేసినారు కదా వీళ్ళు. చూపిస్తున్నాయి జిరాఫీలు కానీ ఉంటాయి మాకు చెట్లయి. ఈ పక్షి చూడండి, పక్షి ఇప్పుడే 2 క్రొకోడైల్స్ అయితే చూసినాం. అలాగే అదేమో ఫిష్ పడితే చూడండి, వీటిని అయితే చూసినాం. ఇప్పుడు చిలుకలు చూడడానికి పోతున్నాం. అంటే మొత్తం ఫ్రీలానే అయిపోతుంది అనుకోండి ఇది. కానీ సఫారీ రైడ్ చేయడానికి మాత్రం డబ్బులు అవసరం పడుతుంది పర్సనల్గా. ఏసీ అంటే ఏసీ, నాన్ ఏసీ అంటే నాన్ ఏసీ. అంటే ఏం లేదురా, నేను భయపడలేదురా. అంటే చిలుకలు చిలుకలు చూసి చిలుకలు లాగా మనం కూడా ఎక్కడికి వెళ్తాం. యో చూడండి ఒకసారి. ఆహా సరే యాభర్ క్యా. ఇక్కడ ఏమున్నది, గోడ్లలో వెళ్ళిపోయినాయి కర్రా. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు పక్షులు. కనబడుతున్నాయి అవి మీకు. అక్కడొకటి, ఇక్కడొకటి. ఇగో పైన చిన్న చిలుకల నుంచి. ఈ పిచ్చుక పేరు నాకు కూడా తెలియదురా. జావా, బలి అండ్ ఇండోనేషియాలో ఇవి ఉంటాయనుకోండి. ఒకటి తింటున్నాయి చూడండి, కలిజ్ పీసాంత్ గ్రీన్ తురాకు, నలుపు కోడి అంటే ఏమో కోడి అంటావా. అవి అక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. లోపల కనబడుతున్నదా? అవి అక్కడ గ్రీన్ది ఉన్నది. మళ్ళీ ఇక్కడేమో కొన్నిసారి లాల్ వాళ్ళ అని అవి అక్కడ రెడ్ది ఉన్నది చూడండి ఒకసారి. లాటినో కోక్టైల్ మస్తు ఉన్నది. గ్రే కోక్టైల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అరే దానికి కూడా లైన్స్ ఉన్నాయి లోపల చూడండి ఒకసారి. ఏ బా ఎట్లున్నది కానీ అక్కేలా షికారి సప్పర్ భారీ అన్నట్టున్నది ఇది. చూడండి ఒకసారి. ఇక్కడ కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి మొత్తం. చూడడానికి సరిపోనంత బర్డ్స్ ఉన్నాయి భాయ్. ఇక్కడ మనసుకు వచ్చింది చూడొచ్చింది. చూడని బర్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ వేరే దేశాలు, మన ఇండియా నుంచి మనం చూడని పక్షులు అవి ఇక్కడ ఉన్నాయి అనుకోండి. క్రేజ్ ఉన్నది మొత్తం. ఇంత పెద్ద ఆక్వేరియం ఉన్నది వీళ్ళది. ఇంత పెద్ద ఆక్వేరియం ఉంది. ఓ ఈ బడి చాలా క్రేజ్ ఉన్నది. చూపిస్తాను.
అవి ఫ్లై చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, ఏం లేదు. పైనకి వెళ్ళి ప్యాక్ ఉన్నది, కిందకి వెళ్ళి ప్యాక్ ఉన్నది, అంతా ప్యాక్ ఉన్నది. ఇలా అమ్మ చూస్తున్నారా, ఎగరక చెయ్యక అవి మొత్తం స్టేబుల్ అయిపోయినాయి, అంటే ఎగర రాకుండా అయిపోయినాయి మొత్తం. ఇది కూడా బయట వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ ఇవన్నీ బయట వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి కానీ చేయత్తలే. అవైతే చేసి అలసిపోయి అక్కడ దించుకున్నాయి. ఇక ఏం చేద్దాం రా భయ్, మూట పంపిస్తలేరు కానీ. అవి దీన్ని ఎప్పుడు నేను టీవీలో డిస్కవరీ ఛానల్లోనే చూసిన బాయ్ కోడిని. ఎట్లున్నది ఫేస్ చూడండి ఒకసారి, బాయ్ కోడిని చూడండి ఒకసారి ఎట్లా లేవో. ఒకటి ఇంకోటి ఉంది చూపడం. ఇది ఏంది బాయ్, ఇది డైనోసార్స్ కల్లా ఇది. సేమ్ ఆచిటి డైనోసార్స్ కల్లా అని ఉన్నది. క్రియేట్ చేసింది ఇది బండలు, అది మొత్తం ఈజీగా ఏర్పడుతుంది బాయ్ మొత్తం బండలు. రియల్గానే అనుకున్నా కానీ నేను. రాబందు అక్కడ ఒకటి ఉన్నది. అరే అజయ్ అంతరించిపోయిన జాతి మళ్ళీ వచ్చింది. राबंधु बस से नहीं है 5G नेटवर्क हमें मर जाते रहते नहीं ज़्यादा दिन देख बुढ़ा हो गया है तो रह रहे क्या अकेला. రాబందు పైన ఏమో గ్రద్ద ఎడుతున్నాయి అక్కడ. అది ఫ్రీడమ్లో ఉన్నది బాయ్, కానీ ఇది లేదు. अरे वो उधर से चल जाने को देख रहे रे पाप. हाँ कैसा दिख रहा हो? हाँ वो मुसल ఉన్నది పెద్దది తారసు. क्या रे रियल का है जी मुसल देख. और भाई ముసలి చూడండి ఎంత పెద్ద ఉన్నది. ఒకటి ఆడ మొత్తం గ్యాంగ్ ఉన్నది కదా గ్యాంగ్. అవి ఉదర్ తో పూరా గ్యాంగ్ ఇచ్చారు రాజు అది. చాలా జన్నుడు చూపెడతావా ఇప్పుడు చూడరా అంటే చిన్నదాన్ని మీరు కనబడుతున్నావు. అదే పెద్ద చూపెడతాను, పెద్ద చూపెడతాను. పెద్ద గ్యాంగ్ ఉన్నది బయట. దీని లోపల పోయి దొంగతే ఎట్లుంటుంది, క్రేజీ ఉంటుంది. కానీ ఒక పూట భోజనం అయిపోతాం మనం. క్రొకోడైల్స్ కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి చిన్న మూతిది ఉంటుంది, ఒకటి పెద్ద మూతిది ఉంటుంది. అదే లాంగ్ నోజ్ కూడా క్రొకోడైల్స్ పెడతారండి. అరే అచ్చా ఒకసారి ఎంత పెద్ద క్రొకోడైల్ ఉన్నది. ఇక్కడికి వెళ్ళి కనబడుతున్నాయి లైట్, ఇక్కడికి వెళ్ళి చూపెడతాయి మంచిగా एकदम ఫ్రీ ప్లేస్లో. ఇక్కడ ఉన్నది చూడండి, వాడి మూతి తెరిచి కూర్చున్నది. ఇక్కడ సరిగా వాటర్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మూతి తెరిచి పడుకున్నది, కనబడతలేదు అన్న సరిగా. ఇందా సరే ఓ రిలాక్స్ కర్రా ఖాళీ పట్టుకుందామా పోయి. అడవి పిల్లిలు బాయ్ రెండు ఉన్నాయి, ఒకటి పడుకున్నది. నక్కలు బాయ్, ఫాక్స్ అంటారు దీన్ని, ఫాక్స్. రియల్ టైగర్ బాయ్, కవాల్ టైగర్. अरे चिल्लाओ मत तो नजर आ रहा. ब्रो डोंट शॉट ब्रो डोंट. अरे चिल्लाओ मत यार, चले जाएगा नहीं तो. इधर आने के लिए तो उसके लिए तो आया बराबर. ये वाह चढ़ता क्या इसके ऊपर अभी चढ़ा तो भी क्रेजी चल जाते. वाटर आड़ाने का वाटर शट. अरे शट ऊपर पकड़ा होगा रे अजय, कमजोर होगा वो. खाना नहीं दे रहे, कुछ भी नहीं दे रहे. चल जा रहा ना वो. अभी कौन सी दिखाता क्या कितना क्रेजी दिख रहा साला. टाइगर బాత్రూమ్ వస్తుంది. పాపం టైగర్ లకి ఫుడ్ లేదు, ఏం లేదు బాయ్, చాలా బక్కగా అయిపోయింది. చూడండి ఒకసారి వాడిని.
ఆల్రెడీ చూపెట్టినా కదా మీకు, చాలా బక్కగా అయిపోయింది. మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు పాపం, అంత బక్కగా అయిపోయింది. ఇట్లా బక్క ఆడ ఆడ పండుకుంటున్నది. బాబు హాయ్. हाँ इन्होंने गाड़ी पिटी खा लेते ना यार कुछ भी. आप शेरा क्या खाते? शेरा कुछ भी नहीं खाते. मांस कुछ नहीं खाता है ना. వైల్డ్ డాగ్స్ బాయ్, ఒక వైల్డ్ డాగ్ని చూపెడుతున్నా బాయ్. ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా వస్తుంది బాయ్ జూలో. కాకపోతే వైల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. వైల్డ్ అంటే ఇట్లా ఓపెన్ ప్లేస్లలో ఓడి బండి తీసుకొని చిప్పి పడుతుంది కదా. ఫ్రిడ్జ్ ఉన్నది చూద్దాం బైక్ అంతేనా. వాటర్ ఫ్లో అయ్యి అటు ఇటు పోతుంది బాయ్. లయన్ జాగ్వార్ బాయ్. अरे नजदीक आ रहा है इधर. ओ भाई अयो अयो देखे लायन का मालूम है, लायन के सामने సింహం సింహం వచ్చింది బాయ్. సింహం పడుతుంది. భయానక ఉన్నది కాదు, వేరే లెవెల్. జస్ట్ లుక్ ఎట్ దిస్. लॉयन. अरे माधव है रे इधर. शेर और शेरनी दो आ गए ना. చెట్టెకరా దీనికి ఏ బాబు. खड़गमृगम बोलते इसको भाई. खड़गमृगम क्रेजी ఉన్నది. बिग माम बाद में और चल जाएगा. नजदीक आ रहा था. దగ్గర చూద్దాం బాయ్ ఖడ్గమృగం. అరే షడ్ గోషి పాడు దింగి గారు. కొమ్మ మాత్రం పోయింది బాయ్, అది ముక్కుది. అరే లేదు అయినా కానీ తీసేసిండ్రు. చూడండి ఒకసారి. దాని కొమ్ము ముక్కుది పోయింది. అది చాలా పెద్దగా ఉంటుంది. లేకపోతే దాని బాడీ స్ట్రక్చర్ అంత డేంజర్ ఉన్నది. కానీ జనరల్ ఫారెస్ట్లో అట్లీస్ట్ ఎలుగు బంటి కూడా చూడలేం బాయ్, పులి కూడా చూడలేం. అట్లీస్ట్ జూలో వచ్చినా చూస్తున్నాం. ఎక్సర్సైజ్ చేస్తున్నదా? ఎవరు లేరు సోబత్కి, ఆడుకుంటున్నారు. భాలు पापा मादी पिछले का डांस कर रहा पर इन्हों क्या क्या पर एंजॉय कर रहे सारा. याओ चिड़िया पर है ना किंजर ये हाँ అన్న కాలుగా అది ఎట్లా కూర్చున్నదిరా పోయి నీస్ మీద మొత్తం కూర్చోరా. ఊరా ఏందిరా ఇది అంటే స్పెషల్ ట్రైనా అమ్మ బాయ్. జిరాఫీ ఇక లాస్ట్ చూసి వెళ్ళిపోదాం. సర్ప్రైజ్ मजाक ना यार बंदे पता ही तो मरते कहाँ मामी होता है तो कहाँ बंदे मान करा मैंने बच गया. ఆకలి తీస్తున్నాడు బాయ్.
సో 5 నిమిషాలు కొంచెం రెస్ట్ చేసి పోదాం. ఒక 5 మినిట్స్ రెస్ట్ చేసి కోమా. చలో ఒక 5 మినిట్స్ రెస్ట్ చేసి పోదాం బాయ్. ఫుల్ తిరిగి తిరిగి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. చాలా పెద్దది బాయ్ ఇది హైదరాబాద్ జూ పార్క్, చాలా పెద్దది. కూడా చూడ్డానికి దొరికింది ఇడా. ఉడతా ఉడతా యో यो यो ఇక్కడ ఉంది చూడండి ఉడతా. अबे कितना हाईलाइट दिख रहा था गजे दिख वीडियो में. కేక్ ఖారా దిగ ఎనిమల్స్ అయితే ఉన్నాయి భయ అన్నీ, కానీ వాటికి ఫ్రీడమ్ లేదు చూడు, అది ఒక బిగ్గెస్ట్ మిస్ పాయింట్. కాకపోతే ఇక్కడ ఏరియాస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, వాటికి ప్లేస్లు కూడా చాలా పెద్ద పెద్ద ఇచ్చిండ్రు ఒక్కొక్క యానిమల్కి. కాకపోతే రాబందుని చూసిన రాబందు ఎగరలేదు బాగా ఎక్కువ దూరం, ఇక అట్లా నడుతున్నది. అంటే చాలా ఇయర్స్ నుంచి అవి అంతరించిపోయినాయి కదా, మళ్ళీ 2 కనబడ్డాయి నాకు చాలా. చిన్నప్పుడే చూసిన నిర్మల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడే చూసిన. ఎప్పుడైతే ఈ ఫస్ట్ టైం ఇది, దాని తర్వాత చూసుకోడు 2. ఫ్రీడమ్ లేదు బాయ్ పక్షులకి ముఖ్యంగా. వీటికి ఎలాగైనా బతికేస్తాయి కానీ వీళ్ళకి అన్నమైనా పెడితే కానీ వాళ్ళకి ఎగరడం చాలా కష్టమైపోతుంది. తర్వాత ఇలా ఉంచి 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 అలవాటు చేసేస్తాయి. అరే బయట ఇక్కడ వచ్చి కూర్చున్నాం, ఫుల్ రిలాక్స్ ఉన్నది బయట. చెట్లు బిట్లు వాతావరణం ఎక్దం వేరే ఉన్నది కదా. కావాలంటే పడుకోవచ్చు కూడా ఇక్కడ. ఏనో బ్రో క్రేజీ లొకేషన్స్ ఉన్నాయి బాయ్.